మై డియర్ గర్ల్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ 7 ట్రిక్స్ ఫాలో అయ్యారంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ మిస్ అయ్యేలా చేయొచ్చు. ట్రిక్ నెంబర్ 1, ఇది కొంచెం మీకు సిల్లీగా అనిపించవచ్చు, బట్ బాగా వర్కౌట్ అవుతుంది. ఏం లేదు, ఈసారి మీ పార్ట్నర్ని కలిసేటప్పుడు మీ ఇయర్ రింగ్స్ని లేదా ఏదైనా కీ చైన్ని కావాలని అతని దగ్గర వదిలి వెళ్ళండి. సో దీనివల్ల ఏమవుతుందంటే అతను ఇంట్లో కానీ కారులో కానీ ఎక్కడైనా సరే ఆ కీ చైన్ని చూసిన ప్రతిసారి అతనికి మీరు 100% గుర్తు వస్తారు. నెంబర్ 2, గివ్ హిమ్ సమ్ పర్సనల్ స్పేస్. మై డియర్ గర్ల్స్, మీరు చేసే మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు తనకి అవైలబిలిటీలో ఉండటం. ఎస్, ఐఎమ్ రైట్. మీరు ఎప్పుడు తనకి టెక్స్ట్ చేస్తూ కాల్ చేస్తూ ఆల్ టైం తనతోనే ఉంటే ఇంకా తను మిమ్మల్ని ఎలా మిస్ అవుతాడు? సో గర్ల్స్, తను మిమ్మల్ని మిస్ అవ్వాలంటే, మీతో ఇంకా మాట్లాడాలంటే, మీరంటే ఇంకా పడి చచ్చిపోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? డియర్, నేను జిమ్కి వెళ్ళాలి, యోగా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, డ్యాన్స్ క్లాసెస్కి మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాలి అని సైన్ అప్ అవ్వండి. దెన్ అతను మీరు వచ్చే వరకు మీ గురించి థింక్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 3, మేక్ హిమ్ వెయిట్ బిఫోర్ రిప్లైయింగ్ హిస్ టెక్స్ట్స్. గర్ల్స్, ఇది కొంచెం రూడ్గా ఉంటుంది. ఇట్స్ రూడ్ టు మేక్ హిమ్ వెయిట్. మీ పార్ట్నర్ పెట్టే మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వకుండా మినిమం 1 minute వెయిట్ చేసి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ఈ 1 minute తను మీ నుంచి మెసేజ్ కోసం చాలా వెయిట్ చేస్తాడు. ఇట్ కెన్ హెల్ప్ యువర్ మ్యాన్ మిస్ యూ. అండ్ మీ పార్ట్నర్ కాల్స్ కూడా స్పీడ్గా పికప్ చేయకండి. డోంట్ పికప్ హిస్ కాల్స్ ఇమ్మీడియట్లీ. కొంచెం వెయిట్ చేయండి. అతను మీ గురించి థింక్ చేసే స్పేస్ ఇవ్వండి. దీనికి బదులుగా అతను ఒక మెసేజ్ పంపనివ్వండి. దెన్ అప్పుడు మీ పార్ట్నర్ మీ నుంచి సందేశాన్ని కోరుకుంటాడు అండ్ మిస్ అవుతూ మీకోసం వెయిట్ చేస్తాడు. సో అందుకే మీ పార్ట్నర్ కాల్ చేసిన వెంటనే పికప్ చేయకండి. మినిమం 10 minutes వెయిట్ చేసేలా చేయండి. దెన్ అప్పుడు రిప్లై ఇవ్వండి. ఈ గ్యాప్లో మీ పార్ట్నర్ మీ గురించి బాగా థింక్ చేస్తాడు. బట్ ఇది డైలీ అప్లై చేయకండి. మీ పైన ప్రేమ తగ్గింది అనే టైంలో ఈ ట్రిక్ని యూజ్ చేయండి. నెంబర్ 4, గివ్ సమ్ టైమ్ టు హిమ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే తనకి ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటారో దెన్ అప్పుడు మీ సీక్రెట్స్ అన్నీ అతనికి చెప్పేస్తారు. సో అప్పుడు ఇంకా మీరు మాట్లాడడానికి ఇంకే టాపిక్స్ ఉండవు. స్లోగా ఒకరిపై ఒకరికి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఒక్కోసారి ఇది బ్రేకప్ కూడా దారితీస్తుంది. సో గర్ల్స్, అందుకే మీరు మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన 1 month వరకు ఏవి షేర్ చేసుకోకండి అండ్ డైలీ మీటప్స్ అని పెట్టుకోకండి. దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నట్లుగా బిల్డప్ కొట్టండి. మీ ఓన్ పనులకు టైం ఇవ్వండి. అండ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఏంటంటే, ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీ గురించి బాగా తెలుసుకోవాలి, మిమ్మల్ని ఇంకా అర్థం చేసుకోవాలని అనుకునే టైంలో ఇది అప్లై చేయండి. ఏం లేదు, ఏదైనా ఒక టాపిక్ని సగం చెప్పి అర్జెంట్ వర్క్ ఉందని కాల్ కట్ చేసి మీ పని మీరు చూడండి. దెన్ అప్పుడు మీరు ఆ రిమైనింగ్ స్టోరీ కంప్లీట్ చేసే వరకు మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో ట్రిక్ కూడా ఉంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఏంటంటే, మీ పార్ట్నర్తో మీకు ఒక విషయం చెప్పాలి అని ఉంది అని కాల్ ఆర్ మెసేజ్లో ఇలా చెప్పండి. వెంటనే ఆ టెక్స్ట్ అనేది మధ్యలో ఆఫ్ చేయండి. మ్యాక్సిమం 3 hours వరకు అతన్ని హోల్డ్లో పెట్టండి. గర్ల్స్, ఇందులో వచ్చే కిక్ మీకు ఇంకెందులో రాదు. ఎందుకంటే ఈ 3 hours మీ పార్ట్నర్ మీ గురించి చాలా థింక్ చేస్తాడు, చాలా అంటే చాలా. సో ఈ ట్రిక్ని మీరు ఫాలో చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ టైంలో మీ పార్ట్నర్ మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారని థింక్ చేస్తూ పిచ్చెక్కిపోతారు. సో ఈ ట్రిక్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. నెంబర్ 5, వేరే యూనిక్ పెర్ఫ్యూమ్. గర్ల్స్, మీరు మీ బేబీ కన్నా బంగారంతో ఎప్పుడైనా బయటికి ప్లాన్ చేసినప్పుడు, లైక్ షాపింగ్కి, డేటింగ్కి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక యూనిక్ పెర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకుని వెళ్ళండి. రిమెంబర్, scent is often attached to memory. సో అతను ఎల్లప్పుడూ
మీ పెర్ఫ్యూమ్ని స్మెల్ చేస్తూ ఉంటాడు. సో అతను మీ పెర్ఫ్యూమ్ వాసన చూసిన ప్రతిసారి మీ గురించే థింక్ చేస్తాడు. సో ఇది మర్చిపోకండి. నెంబర్ 6, షేర్ యువర్ టూర్ ఎక్స్పీరియన్స్. మీరు రీసెంట్గా వెళ్ళే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని పార్ట్నర్తో షేర్ చేసుకోండి. లైక్ ఆ ప్లేస్లో నువ్వు ఏమేమి విజిట్ చేసావో, అక్కడ ఏం ఫేమస్ అండ్ అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, రూమ్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. గర్ల్స్, దీనివల్ల యూజ్ ఏముందంటారా? ఉంది. ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఆ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి అతనితో షేర్ చేశారు. ఫ్యూచర్లో మీ పార్ట్నర్ ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు 100% మీ మాటలను అండ్ మీ వాయిస్ని విజువలైజ్ చేసుకుంటాడు. నెంబర్ 7, షేర్ యువర్ ఫేవరెట్ డిష్. మీరు బాగా లైక్ చేసే డిష్ని మీ బేబీతో షేర్ చేయండి. అండ్ అలాగే ఏదో ఒక టైంలో ప్రతి అమ్మాయికి జరిగే ఒక ఫన్నీ మూమెంట్ కుకింగ్లో ఉంటుంది. మీరు యూట్యూబ్ చూస్తూ మీ ఫేవరెట్ డిష్ చేస్తూ ఉన్న టైంలో ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి మెమొరబుల్ ఫన్నీ మూమెంట్ని మీ మిస్టర్తో షేర్ చేయండి. అతను ఎప్పుడు ఆ డిష్ చేసినా తిన్నా నవ్వుకుంటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆ డిష్ తినే టైంలో నువ్వు ఉంటే బాగుందని మిస్ అవుతూ ఉంటాడు. సో గాయస్, ఈ వీడియోలో నేను జస్ట్ 7 రూల్స్ మాత్రమే చెప్పా. ఇంకా చాలా ఉండొచ్చు. అవేంటో మీరు కామెంట్లో షేర్ చేయండి. అండ్ అలాగే నేను గర్ల్స్ అని మాత్రమే చెప్పా, బాయ్స్ కూడా ఈ ట్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ అప్లై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రిలేషన్షిప్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.